ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాము. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే సమకూర్చున్నాము. అది పొలంలో. మీకు కుకింగ్ స్టైల్ అనేది మామూలుగా ఉండదు. ఇది మేము ఎలా గ్యాస్ మీద కూడా కాదు, కట్టెల పొయ్యి మీద అయితే చేయబోతున్నాము. ఈరోజు అరేంజ్మెంట్స్ అన్నీ అయితే అయిపోతున్నాయి, ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే క్యారెట్, మిర్చి అండ్ గరం మసాలా, ఆనియన్స్, టమాటో, పసుపు, సోయా సాసు, చిల్లీ సాసు, ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు, ఒక గిన్నెలు అయితే తీసుకొచ్చిన వాటర్ క్యాన్ తెచ్చినాం. ఇంకా మా వాడితే అక్కడ పోయి తీసుకొస్తా ఉన్నాడు. సో ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పొయ్యి అయితే ముందు స్టార్ట్ చేయాలా. ముందు అయితే పొయ్యి పెడదామని అయితే ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. ఈ గ్రాలు కానీ ఇవి తీసుకొచ్చుకోవాలి వెళ్ళి. ఆయిల్ ప్యాకెట్, సాల్ట్ ఇవైతే ఉన్నాయి. రైస్ తగినంత తీసుకొచ్చుకున్నాం, ఒక ½ కిలో సుమారు తెచ్చుకున్నాం. లెమన్ అయితే మిస్ అయింది, లెమన్ కూడా తీసుకొచ్చి ఇచ్చిండు. మొత్తం అది సెట్ అయిపోయింది. చూసారు కదా, ఇవైతే ఇంగ్రీడియంట్స్. మా వాళ్ళతో పొయ్యికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే చేసుకుంటున్నారు. సో రాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ పొయ్యి అయితే సెటప్ చేస్తాను, రాళ్ళు అయితే పెట్టేస్తాను. ఇక్కడ పొయ్యి బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాం. సో ముందు రైస్ వండిన తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ చేయాలి కదా. సో నీళ్ళు పట్టుకొని ఈ బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఇటు పక్క అయితే కోతులు ఆడొస్తాయా అని భయం అయితే ఉంది, చిన్న భయం. కోతులు ఉన్నాయి ఫుల్గా పొలంలో. అయితే బియ్యం మొత్తం అందులో బూసేసి అయితే నానబెట్టుకోవాలి ఫస్ట్గా. ఒకసారి కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసేసి గంజి నీళ్ళు నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి పట్టుకొని కారకు పెట్టుకుంటాడు, తిరుగుతాడు. ఫ్రైడ్ రైస్కి అయితే మా ఊళ్ళో అతలా పడుతున్నారు, కష్టం. అది ఎంత తిప్పినా రావట్లే. ఏమైందిరా, ఇరగట్లేదా? మా వాడికైతే బ్లడ్ వచ్చేసింది, పాము కరిచింది. వెజిటేబుల్స్ అయితే ముందన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలి. బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో నెక్స్ట్ అయితే పొయ్యి కూడా వెలిగించేసేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందామని అయితే ఇక్కడ మొత్తం ప్లేస్ వేసి పెట్టుకున్నాము. సో ఎగ్స్ కూడా ఉన్నాయి. ఎగ్స్కి అయితే ముందు బియ్యం ఉడికిన తర్వాత దాంట్లో వేసేటప్పుడు ఎగ్స్ మనకి ముందుగా అయితే ఆనియన్ కట్ చేస్తాను. తర్వాత అయితే క్యారెట్లు అన్నీ అయ్యేలోపు ఒక క్యారెట్ అయితే మనం సైడ్ చేద్దాం చిన్నగా. మనకి మొత్తం ఎంతసేపు పడుతుంది ప్రిపరేషన్కి? మనం కట్ చేసుకోవటం 10 నిమిషాలు, తర్వాత చేయటం ఒక 15 నిమిషాలు. రైస్ కుకింగ్ కూడా కావాలి మళ్ళీ. రైస్ కుకింగ్ 10 మినిట్స్ బయట కాబట్టి. వెజిటేబుల్స్ అయితే నేను నోటితోటి నోట్లోకి వేసుకుంటున్నా ముందే. వెజిటేబుల్స్ కూడా న్యాచురల్గా పండించినవి ఇవన్నీ. అడిగినా ఇప్పుడైతే వెజిటేబుల్స్ మామూలు కట్ చేయట్లేదు. అక్కడ మావాడు మంచి పనిలో ఉన్నాడు, పొయ్యి అయితే తయారు చేస్తాడు. నేనే కూర్చొని క్యారెట్ తినుకుంటూ చూస్తాను. చూసేటోళ్ళు తిట్టుకుంటారు, పనులు చేస్తాడు నువ్వేం చేస్తున్నావు అని. వెజిటేబుల్స్ అయితే మావాడు సప్ప కట్ చేసి పడదెబ్బుతాడు. సో మిర్చి అయితే కట్ చేస్తాను. మిర్చి చేయి కట్ అయితేనే భయం అవుతుంది ఒకటి. మిర్చి అయితే మధ్యలో కట్ చేసేసుకోవాలి. క్యారెట్ అయితే కట్ చేస్తాను. ఇంటర్గీయడానికి అయితే మామూలు ప్రయత్నాలు కాదు. దీనికైతే ఒక కింద పేపర్ ముందు పెట్టేసి దాంట్లో కొంచెం కొబ్బరి మట్టలు అవి వేసేసినాం. ఈ నిమ్మపండు బాగుంది. చెట్టియా మీ చెట్టియా? నిమ్మపండు అయితే కనబడ నీట్గా ఉంది. సో చూసారు కదా, చూడు ఎంత నీట్గా ఉందో. సో అంతలో ఈ పొయ్యి అయితే రాజేస్తాడు. వాడు ఆపచోపాలు పడతాను, దానికి ఎలగట్లేదు. అది కింద దానికి అంటిరా పొయ్యి అయితే వెలిగిపోయింది. ఇంకా లేకపోతే పెట్రోల్ ఫైనల్లీ ఫ్యూల్ అయిపోయింది. గాలికి పోతుంది, గాలికి వచ్చిందిలే. అది పెట్టు. అసలు ఎన్ని నీళ్ళు ఎంత ఉడకేస్తున్నాం. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం.
సో ఇక రైస్ అయితే ఉడకడం కావాలి. ఇది రై ఎల్పిజి కష్టాలు అయితే ఇక్కడ దాకా వచ్చేసినాయి. సో కూడా అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుకుంటున్నాం ఈరోజు ఫ్రైడ్ రైస్. మామూలుగా ఉంటుంది మరి. ఒకటి కట్టె గట్టి కట్టె ఒకటి పెట్టు, అన్నీ అయ్యేందుకు తిడతాం. మట్ట ఒకటి పెడితే సరే. పొగొస్తుంది, పొగ తప్ప వేరే మంట రావట్లే. అది పడ్డాయి ట్యాప్ పోయినా. మనోడు నీళ్ళు పోయమంటే అంత బద్ధకం చూడండి, డైరెక్ట్ ట్యాప్ తెచ్చి ట్యాప్ వదిలేయడం. 2 తులాల నీళ్ళు తెలియదు కాబట్టి ఇట్ట పెట్టేస్తే పోతున్నాం. సరిపోతాయి నీళ్ళు. నాకు మాత్రం ఏం తెలుసు. భయంకరంగా అయితే తయారైపోయింది నాకు. ఎంత మంట చూస్తే ఇంత మంట అయింది. ఒక గిన్నె అయితే మా నల్ల మాడదు, మా ఇంట్లో చాలా తిట్లు కలపాము. 45కి అయితే మనం స్టార్ట్ చేసినాము. అయిపోయేసరికి ఎంత టైం అయిద్దో కూడా చూద్దాం. మంట పెట్టకుండా ఆడేం మంట ఆగిపోయింది. రై మంట పెట్టరా రై. సో చిన్నగా అయితే మంట అయితే రాజుకుంటుంది. మళ్ళీ బియ్యం అయితే ఎక్కడ ఉడికిందా అనేది చూస్తున్నాం లోన. బియ్యం అయితే లైట్గా పైకి చూసారు కదా, ఇగో లైట్గా అయితే మగ్గిని కొంచెం. ప్రాబ్లం రైస్ అయిపోయిన తర్వాత అయితే వెంటనే అయిపోతుంది మనకి ఫ్రైడ్ రైస్ అయితే. సో ముందు రైస్గా అయితే ఉండాలి. కొంచెం మగ్గింది ఇప్పుడే, కొంచెం టైం పడుతుంది రైస్ ఉండడానికి. ఒక 10 minutes పట్టిద్ది అనుకుంటున్నా. సో మంట ఒకటి మా వాడితే ప్లాన్ చేస్తాడు మొత్తం. సో తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే వెంటనే అయిపోతుంది. ఎండకైతే అలసిపోయి కొంచెం థమ్సప్ అయితే తాగుతున్నాం. ఎండ అయితే మామూలు లేదు, అందులో ఈ పొయ్యి కాడ కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది. మనం అయితే థమ్సప్ సేద తీరిపోతున్నాం. ఇది ఎక్కడండి ఇలాంటి వాటికి కావాలి థమ్సప్. అన్నం ఇప్పుడు ఆడైద్ది. ఓ ఇప్పటికే ఓ అగో పొంగి వచ్చింది. ఒక్కసారి తెచ్చి పెట్టు. సో చూసారు కదా రైస్, ఇంకో కొంచెం ఉడకాలి. సో రైస్ అయితే ఉడుకుతుంది. ఏం చేస్తాను, కోతులు అయితే వస్తున్నాయి మీదకి. అదిగో చూసారు కదా, కోతి వచ్చింది ఒకటైతే, జంబు కోతి. అది మొన్న ఆ రోజు పోగొచ్చింది అదే అనుకుంటాను. అయితే ఉడికినట్టు అనిపిస్తుంది. ఓ రైస్ అయితే ఉడికింది. సో రైస్ అయితే తీసి పక్కకు పెట్టాలి. ఆట పట్టుకో, తీ. సో రైస్ అయితే అయిపోయింది. సో పక్కకి అయితే పెట్టేసినాం. కొంచెం అయితే ఉమ్మగిలితే మాత్రం కొంచెం దగ్గరగా అవుతుంది రైస్ మొత్తం మంచిగా. సో అలా పోతే పుదీనా కరివేపాకు తీసేసి అయితే ఒక సపరేట్ గిన్నెలో వేసేసుకొని కడుక్కోవాలి ముందు. ఎగ్స్ అయితే నీట్గా కొట్టేసుకొని అయితే ఒక గ్లాస్లోకి మొత్తం తీసేసుకోవాలి. మొత్తం 5 గుడ్లు ఉన్నాయి కాబట్టి మొత్తం 5 గుడ్లు ఒకటి దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. 5 గుడ్లు తీసుకున్న తర్వాత అందులో కొంచెం కారము మరియు గరం మసాలా అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం దీంట్లో కూడా టేస్టీ వస్తుంది. మంచిగా అన్ని వేసుకున్న తర్వాత అయితే గంటెతో తిప్పాలి. అక్కడ గంట లేదు కాబట్టి క్యారెట్ ముక్క పెట్టుకొని తిప్పుతా ఉన్నాము. మొత్తం కలిసేలాగా కారము, ఉప్పు, గరం మసాలా అన్ని కలిసేలాగా మంచిగా తిప్పుకోవాలి. ఉండలుండలా కడితే బట్ ఏంటంటే గట్టిగా తిప్పుకోవాలి. మంచిగా డ్రోన్ షాట్లో అయితే ఈ వీడియోని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రైడ్ రైస్ స్టార్ట్ అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగా అయితే నూనె వేసుకోవాలి. అది స్టార్ట్ చేస్తాం. ఇంకా ముందుగా అయితే తగినంత నూనె అయితే వేసేసుకోవాలి ఈ కళాయిలో. దాని తర్వాత అయితే దాంట్లో తగినన్ని పచ్చిమిరకాయలు కానీ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి.
దాని తర్వాత మనకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్స్ కొంచెం మగ్గిన తర్వాత అయితే తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. దీంట్లో మొత్తం అయితే గంటతో అయితే తిప్పేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవైతే వేసేసుకోవాలి. కొంచెంసేపు అయిన తర్వాత అయితే అందులో ముందుగా కొట్టేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ముందుగా కట్ చేసుకుని వేసుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిగడ్డలు అన్ని కలిపేసుకోవాలి. మొత్తం మరీ ఎక్కువ కలుపుకుంటే మాత్రం చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం మంచిగా కలిపితే మాత్రం పెద్ద పెద్ద పీసెస్ అయితే వస్తాయి, మనకి ఫ్రైడ్ రైస్ తగులుతాయి మధ్యలో. సో లెమన్ అయితే ఫైనల్గా పిండేసినాము. సో ఇక కలబెట్టాలి ఈ రైస్ మొత్తాన్ని. పట్టుకోవాలి ఇక ఫ్రైడ్ రైస్ అయితే ఇక కలబెట్టేసి ఇక మొత్తం తయారైతే అయిపోద్ది. తిప్పేసి ఇక చూసారు కదా, ఫ్లేవర్స్కి అయితే ఉంది రైస్ కూడా, చూడటానికి కూడా మామూలు ఇది మొత్తం ఏం కాదు ఇక మొత్తం కళాయి ఖాళీ చేయి. సో దీంట్లోకి ఇంకా టొమాటో సాసు, సోయా సాస్ అను ఎక్కువైపోయింది. కెచప్, సోయా సాస్ అయితే ఎక్కువ తీసిండు, ఎక్కువ కాలేదంటాడు, కాదు తీసుకోవద్దు లెంగిండు. ఇదైతే చిల్లీ, రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ ఇదైతే. ఫైనల్గా అయితే మన ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. ఎగ్ మొత్తం బయటేస్తాడు మా వాడైతే. ఇక్కడ ఒక పీస్ పడుతుంది, అక్కడ ఒక పీస్ పడుతుంది. యాడ ఊసిపోడు. సో ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. కొంచెం ఒక 5 minutes మంట మీద మగ్గితే మాత్రం సూపర్ ఉంటుంది. మంట అయితే పెడతాడు మా వాడు. సో చూసారు కదా, మా వాళ్ళకి ఎండలో అయితే కష్టపడి అయితే పనిచేస్తున్నారు. సో కట్టెలపై మేము చేస్తున్నారు, చాలా కష్టంగా అయితే ఉంది. చెమట కూడా తీసి అందులో వేస్తే ఉప్పు కూడా ఎక్కర్లే మా వాళ్ళు అయితే. అదే చెమట పడకుండా ఎరా కొంచెం. టేస్ట్ చూడడానికి అయితే ఇచ్చేసిండు కొంచెం. పట్టుకు ఇది టేస్ట్ ఏదో చూద్దాం. ఇది సూపర్ అయితే ఉంది, కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉన్నట్టు అనిపిస్తుందిరా. చూడు ఒకసారి, చూడు ట్రై చేయ. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే మాత్రం హోటల్ స్టైల్ అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు. అదిగా ఆ చెట్టు సాటి నుంచి అది ఎడదవుతుంది చూడండి కోతి, ఎడదవుతుంది చూడండి కోతి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటుంటే చెట్టు చాటు నుంచి వంగొని చూస్తాను కోతి. అది కూడా అది ఎడుతుందా, అదే ఇక్కడ చెట్టు చాటు నుంచి ఇక్కడ ఉంది. అది అది సో మనం ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటుంటే ఆ కోతి నుంచి చూస్తాను ఆఖరికి. ఇప్పుడు ఏమన్నా వేసినామంటే మాత్రం అవన్నీ మీద కొత్తాయి, చికాకు అయింది. సో కారం అయితే మావాడు మళ్ళీ వేసిండు. ఇది తినడానికా పోవడానికా నాకు అర్థం కావట్లేదు. ఇలా ఏదో ఉంది. అయితే ఫైనల్లీ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దింపుకుంటున్నాం కళాయి అయితే. చూసారు కదా, పక్కకైతే దింపేసుకుంటున్నాం. సో ఫైనల్లీ మన ఫ్రైడ్ రైస్ అయితే ఇది ఈ విధంగా అయితే ఫ్రైడ్ రైస్ తయారైపోయింది మొత్తం. మంటను అయితే ఆర్పేసుకోవాలి, ఎందుకంటే ఎంత కట్టెలు పొలం కాబట్టి అయితే కింద నిప్పు అంటుకున్నా సరే మొత్తం అయితే అండిపోతుంది. సో మొత్తం అయితే నిప్పు అయితే ఆర్పేసుకుంటున్నాం. మన ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయింది. ఇక తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి. ఇంకా గుడ్లు మొత్తం చిన్న చిన్నగా అయిపోయినాయి పీసెస్ లాగా. గుడ్డు ఎక్కువైతే పెద్ద పెద్ద పీసెస్ లేవు. చూసారు కదా ఇక రైస్ చాలు మామూలుగా అయితే లేదు. లెమన్ పెట్టడం వల్ల అయితే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అయిపోయింది. కోతులు చుట్టూ ముట్టినాయి మొత్తం. కోతులు అన్ని కోతులు. తల ఒక ముద్ద తీసుకొని తింటాను. అయితే ఫ్రైడ్ రైస్ అంతా తినేసినాము, ప్లేట్స్ అంతా పడేసినాము. మన పూర్తి వీడియో అయితే
ఈరోజు అయితే ఫ్రైడ్ రైస్ అయితే కుకింగ్ చేసాం. నెక్స్ట్ మరి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.